భారత రాజ్యాంగంలోని ప్రాథమిక హక్కులకు విరుద్ధంగా 1950 ఆగస్టు 10వ తేదీ ఇచ్చిన రాష్ట్రపతి ఉత్తర్వులు వ్యతిరేకంగా ఉన్నాయి, రాజ్యాంగ విరుద్ధంగా ఉన్నాయి. ఈ దేశంలో సాంఘిక ఆర్థిక వెనుకబాటుతనాన్ని దృష్టిలో పెట్టుకొని ఆ రోజు రిజర్వేషన్లు కల్పించడం జరిగింది. మతాన్నో కేవలం కులాన్నో కాదు, ఆ రోజు వెనుకబాటుతనము, వివక్షత, ఆర్థిక సామాజిక వివక్షత. మరి అలా వచ్చిన రిజర్వేషన్లను దొడ్డిదారిన రాష్ట్రపతి ఆ రోజు ప్రెసిడెన్షియల్ ఆర్డర్ ఇవ్వటం చాలా రాజ్యాంగ విరుద్ధము, అది దురదృష్టకరం. దళిత క్రైస్తవులు వివక్షత లేదని, వీళ్లకు రిజర్వేషన్లు అవసరం లేదని భావిస్తున్నారు. అయితే మేము సుప్రీంకోర్టులో ఈ అంశాన్ని ఛాలెంజ్ చేసి రిట్ పిటిషన్ నడుస్తూ ఉంది. అలాగే 14 కేసులు దానికి ఇంప్లీడ్ అయి ఉన్నాయి. వాటి నిర్ణయం రాకముందే మరి బాలకృష్ణ కమిషన్ వేసి కాలయాపన చేస్తూ ఉన్నారు. కాబట్టి దళితులు క్రైస్తవ మతం తీసుకున్నంత మాత్రాన వాళ్ళ యొక్క ఆర్థిక సాంఘికంగా ఏమి వివక్షత లేకుండా లేదు, వివక్షత కొనసాగుతూనే ఉంది. దాన్ని దృష్టిలో పెట్టుకొని మాకు ఎస్సీ స్టేటస్ను కొనసాగించాలని ఈ సందర్భంగా ఈరోజు దేశవ్యాప్తంగా యొక్క నిరసన దినాన్ని మేము పాటిస్తూ కలెక్టర్ వారి ద్వారా రాష్ట్రపతికి, ప్రధానమంత్రి గారికి వినతి పత్రాలు సమర్పించడం జరిగింది.